హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో చాలామంది ఎక్స్ సర్వీస్మెన్స్ కమెంట్స్ ద్వారా అడిగిన ఒక రెండు ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు చర్చించుకుందామండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఎక్స్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్వీస్మెన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇక వీడియో చాలామంది ఎక్స్ సర్వీస్మెన్స్ వారు ఈ కమెంట్స్ ద్వారా అడగడం జరిగిందండి. ఈసీహెచ్ఎస్ బెనిఫిషియరీ ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ అలాగే డిపెండెంట్స్ ఉన్నారో వారి డెత్ కేసెస్లో ఈ కార్డ్స్ని ఏం చేయాలి అనే విషయాన్ని అడగడం జరిగిందండి. అలాగే రెండో విషయం ఏంటంటే ఒక సోల్జర్ తన సర్వీస్ కంప్లీట్ చేసుకొని రిటైర్ అయిన అనంతరం అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ తనవి అందరికీ కూడా కార్డ్స్ రెడీ చేసుకొని రావడం జరుగుతుందండి. ఆ తర్వాత కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో తన ఫ్యామిలీది అలాగే పిల్లలది కూడా నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. ఆ స్థితిలో మనము ఈ యొక్క ఈసీహెచ్ఎస్ కార్డ్స్ మీద ఉన్న డీటెయిల్స్ కూడా చేంజ్ చేయించుకోవడం అవసరమా అని చెప్పేసి అడగడం జరిగిందండి. ఈ రెండింటికి జవాబుగా ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియో ఎవరెవరికి ఇంపార్టెంట్ అన్నది నాకంటే బాగా మీకే తెలుసండి. అలాంటి వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వీడియోలో ఏదైతే ఈసీహెచ్ఎస్ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్వీస్మెన్ కానీ అలాగే డిపెండెంట్స్ కానీ వారు వారి డెత్ కేసెస్లో మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే అండి, ముందుగా ఎవరైతే చనిపోతారో వారి యొక్క ఈసీహెచ్ఎస్ కార్డ్ని మనం ఏదైతే ఐడెంట్ పాస్వర్డ్ ద్వారా ఈసీహెచ్ఎస్ కార్డ్స్ అప్లై చేసుకొని తీసుకున్నామో ఆ ఐడెంట్ పాస్వర్డ్ ద్వారా ఈసీహెచ్ఎస్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి పర్టికులర్లీ ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో చనిపోయిన వ్యక్తి తన యొక్క కార్డుని ముందుగా బ్లాక్ చేయాలండి. బ్లాక్ చేసి ఒక 2-3 నెలలు లేట్ అయినా పర్వాలేదు, మీరు ఆ కార్డుతో పాటు డెత్ సర్టిఫికేట్ని అలాగే ఎక్స్ సర్వీస్మెంట్ డాక్యుమెంట్స్ డిశ్చార్జ్ బుక్, పీపీఓ, ఐ కార్డ్, ఆ తర్వాత ఆధార్ కార్డ్ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్ళేసి ఈ యొక్క ఈసీహెచ్ఎస్ కార్డ్తో పాటు మన పాలిక్లినిక్ నందు పేరెంట్ పాలిక్లినిక్ ఏదైతే ఉందో అక్కడ జమ చేయవలసి ఉంటుందండి. ఇన్ కేస్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకు తెలియదు, ఇది చేయలేము, మనకు తెలియదు అనే పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా పాలిక్లినిక్ వెళ్ళేసి అక్కడ ఈ డాక్యుమెంట్స్ ప్లస్ కార్డ్స్తో పాటు అక్కడ జమ చేసినట్లయితే నెక్స్ట్ ప్రొసీజర్ అనేది వారు కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఆ తర్వాత ఆ ఈసీహెచ్ఎస్ కార్డ్ అనేది పూర్తిగా క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ ప్రొసీజర్ ఎక్స్ సర్వీస్మెన్ కూడా అండి. ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ డెత్ కేసెస్లో మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే అండి, ఎక్స్ సర్వీస్మెన్ చనిపోయిన అనంతరం మనము ముందుగా ఈ యొక్క నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ కొరకు మనం అప్లై చేసుకోవాలండి. అంటే ముందుగా మనము జిల్లా సైనిక్ బోర్డులో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలండి. అక్కడ ఎక్స్ సర్వీస్మెన్ యొక్క మొత్తం డాక్యుమెంట్స్ ప్లస్ ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకుని మనం వెళ్ళేసి అక్కడ సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ ఎవరైతే నెక్స్ట్ ఆఫ్ కింద ఉన్నారో అంటే నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ ఎవరైతే ఉన్నారో వైఫ్ కానీ లేదా డాటర్ కానీ ఇలా ఉన్న సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు వారి యొక్క డాక్యుమెంట్స్ అలాగే వాళ్ళ ఫోటోస్ కూడా అక్కడ ఫ్యామిలీ పెన్షన్ కొరకు అప్లై చేయాలి కనుక ఈ డాక్యుమెంట్స్ మొత్తం కూడా మన దగ్గరలో ఉన్న అసోసియేషన్స్ మ్యాక్సిమం ప్రతి మండలంలో కూడా ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్స్ ఉంటాయండి. అక్కడ మీరు కన్సల్ట్ అయినట్లయితే వారు మీకు ప్రొసీజర్ మొత్తం చెప్పడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్తో పాటు ముందుగా మీరు సైనిక్ బోర్డుకి వెళ్ళి అక్కడ ఈ యొక్క ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవాలి ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి. ఓకే అండి. ఆ తర్వాత మీరు చేయవలసిన పని ఏంటి, ఫస్ట్ మంత్ ఏదైతే ఫ్యామిలీ పెన్షన్ స్టార్ట్ అయిందో ఓకేనండి, ఈ ఫ్యామిలీ పెన్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఈ యొక్క కార్డ్స్ ఇప్పుడు మ్యాక్సిమం 2 to 3 monthsలో ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. దీనిలో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ ఫ్యామిలీ పెన్షన్ స్టార్ట్ అయిన వెంటనే ఈ డాక్యుమెంట్స్ మొత్తం ఏదైతే మనం అక్కడ సైనిక్ బోర్డులో సబ్మిట్ చేసామో ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించిన డాక్యుమెంట్స్, పీపీఓ, డిశ్చార్జ్ బుక్, ఐ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే ఈసీహెచ్ఎస్ కార్డ్, ప్రైమరీ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్వీస్మెన్ తన ఈసీహెచ్ఎస్ కార్డు కూడా తీసుకెళ్లేసి మన పేరెంట్ పాలిక్లినిక్ ఏదైతే ఉందో అక్కడ జమ చేయాలండి. ఆ తర్వాతనే నెక్స్ట్ ఆఫ్ కింద ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ పెన్షనర్ తన దగ్గర ఉన్న కార్డ్ని మరలా రీఅప్లై చేసుకోవాలండి. అంటే ఇప్పుడు తను ప్రైమరీ బెనిఫిషియరీ అవ్వడం జరుగుతుంది కనుక ఆ యొక్క ఎక్స్ సర్వీస్మెన్ చనిపోయినప్పుడు నెక్స్ట్ ఎవరైతే ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారో వారి పేరు మీదనే ప్రైమరీ బెనిఫిషియరీగా ఈ యొక్క కార్డ్ అనేది నెక్స్ట్ ఇష్యూ చేయడం జరుగుతుందండి. సో దయచేసి ఎక్కడ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగే కార్డ్స్ని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దండి. ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మరలా మనం ఎక్కడ యూజ్ చేసుకోవడానికి వీలు ఉండకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇదండి మనము డెత్ కేసెస్లో మన ఈసీహెచ్ఎస్ కార్డ్ని ఏం చేయాలి అనే విషయం మీకు అర్థమైంది అనుకుంటానండి. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఈ విషయంలో కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అదేంటంటే ఎప్పుడైతే ఒక సోల్జర్ రిటైర్ అయిన తర్వాత వారికి వచ్చిన కార్డ్స్ నార్మల్గానే మన దగ్గర ఉంటాయి. అయితే ఆ తర్వాత మనం ఒక ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. ప్రతి జవాన్ విషయంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయండి. తన డాటర్స్ పిల్లలది కానీ లేదా తన వైఫ్ది కానీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేయడం కామన్గానే జరుగుతుంటుంది. అయితే ఈ చేంజ్ చేసిన తర్వాత మనం తప్పనిసరిగా చేయాల్సిన ఒక పని ఏంటంటే ఈసీహెచ్ఎస్ కార్డులో కూడా మనం ఈ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ కన్ఫర్మ్ అయిపోతుందో నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అయిందని చెప్పేసి మనకి రికార్డ్ ఆఫీస్ నుంచి ఎప్పుడైతే ఒక లెటర్ ఇష్యూ అవుతుందో అదే లెటర్ని మనం ప్రూఫ్గా పెట్టి ఇక్కడ కార్డ్ అనేది కొత్త కార్డు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ప్రొసీజర్ మొత్తం కూడా మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. వీడియో యొక్క లింక్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి మీరు చెక్ చేయొచ్చండి. మీరే మీ చేతులతో ఈజీగా మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ముందుగా కార్డ్ బ్లాక్ చేసి ఆ తర్వాత ఈ కార్డ్ మళ్ళీ ఎందుకు అప్లై చేస్తున్నామని చెప్పేసి ఒక రీజన్ అనేది మనం ఇవ్వవలసి వస్తుంది. ఆ తర్వాత మన డాక్యుమెంట్స్ ఒకటి ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత రికార్డ్ ఆఫీస్ నుంచి వెరిఫై అయ్యి మరలా కొత్త కార్డు అనేది రావడం జరుగుతుంది. ఈలోపు మనం ఏం చేయాలి అనే డౌట్ కూడా మీరు రావచ్చు. మరి ఎమర్జెన్సీ అయితే ఎవరైతే నేమ్ చేంజ్ చేస్తారో వాళ్ళు
వాళ్ళకి ఎమర్జెన్సీ అయితే కార్డు పరిస్థితి ఏంటి అని. అప్పుడు మనకి టెంపరరీ స్లిప్ మనం స్టార్టింగ్లో ఎలాగైతే అప్లై చేసినప్పుడు ఒక టెంపరరీ స్లిప్ ఇష్యూ అయిందో అదేవిధంగా ఒక టెంపరరీ స్లిప్ కూడా రావడం జరుగుతుంది. ఆ టెంపరరీ స్లిప్లో మనం ఓఎస్సీ పాలిక్లినిక్ నుండి సైన్ చేయించుకున్నట్లయితే ఆ టెంపరరీ స్లిప్ ద్వారా మన డిపెండెంట్కి మనం ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు అండి. ఇదండి సింపుల్ ప్రొసీజర్. ఎక్కడా మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఎంతో మన పట్ల బాధ్యత వహిస్తూ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇంత మంచి ఫెసిలిటీ మనకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనం కూడా అంతే బాధ్యతగా ఆ యొక్క కార్డ్ యొక్క సేఫ్టీ అనేది చూడటం ఇంపార్టెంట్. ఎక్కడ కూడా ఆ యూజ్ అవ్వకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఆ కార్డ్ని వదిలేదండి దయచేసి. వీటి ద్వారా ఎన్నో స్కామ్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇదండి వీడియో చాలా ఇంపార్టెంట్ అనిపించింది మనందరికీ, మన ఎక్స్ సర్వీస్మెన్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.